ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 9వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు మనం జ్ఞానులు సమర్పించిన కానుకల గురించి కొన్ని అమూల్యమైన సంగతులు తెలుసుకుందాం. వారు తెచ్చిన పెట్టెలు హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. బంగారం రాజరికానికి, సాంబ్రాణి యాజకత్వానికి, బోళము మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు జ్ఞానులు విలువైన కానుకలు సమర్పించి దేవుణ్ణి ఆరాధించారు కదా. ఈరోజు ఈ లోకంలో ఉంటున్న నీవు నేను దేవునికి ఏమి సమర్పించాలో తెలుసా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మన హృదయాలను దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మన సమయాన్ని దేవుని కొరకు వినియోగించాలి. చాలామంది వారి పనుల కొరకు, ముసలమ్మ ముచ్చట్ల కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కానీ దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడరు. మనం కడవరి దినాలలో ఉన్నాం, రాకడ దినాలలో ఉన్నాం కాబట్టి మనం సమయం ఉన్నప్పుడు దేవునితో గడపటం నేర్చుకోవాలి. చివరిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుడు మనకి ఇచ్చిన దానిలో నమ్మకముగా దేవుని భాగాన్ని దేవునికి చెల్లించాలి. మనం సమర్పించేది హేబేలు అర్పణ వలె శ్రేష్టముగా ఉండాలి. కాబట్టి ఇంతవరకు నీలో సమర్పణ లేకుండా జీవిస్తున్నావేమో. ఇప్పటి నుంచైనా మొదట నీ హృదయాన్ని దేవునికి సమర్పించి నీకున్న సమయాన్ని దేవునికై వినియోగించి దేవునితో సహవాసం చేద్దాం. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.